హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 27 ఏప్రిల్ 2025. ఈరోజు సండే. ఈరోజు 2 మ్యాచ్లు జరిగినాయి ఐపీఎల్లో. ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య. మ్యాచ్ నెంబర్ 45 లైవ్ ఫ్రమ్ ముంబై. ఇది ఈరోజు మధ్యాహ్నం జరిగింది ఈ మ్యాచ్. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య సెకండ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ నెంబర్ 46 ఫ్రమ్ న్యూఢిల్లీలో జరిగింది ఈ మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరిగిన ఈ 2 మ్యాచ్ల యొక్క సమ్మరీను ప్లస్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ కూడా తీసుకొచ్చాను. దాని గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఐపీఎల్లో ఇంకా నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ప్లే ఆఫ్కి పోటీ పడుతున్నాయి ప్రతి టీము. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 46 టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 45 యొక్క సమ్మరీ చూద్దాము. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 215 రన్స్ వేసింది, 7 వికెట్స్ కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాట్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రిక్ టెల్డన్ 32 బాల్స్లో 58, సూర్యకుమార్ యాదవ్ 28 బాల్స్లో 54, జాక్స్ 21 బాల్స్లో 29, నమన్ 11 బాల్స్లో 25 రన్స్ నాట్అవుట్. అలాగే లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మయాంక్ 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆవేష్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. బిష్నోయ్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పిన్స్ 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ వచ్చి 216 రన్స్. అందుకు రిప్లై గాను లక్నో 20 ఓవర్స్లో 161 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. లక్నో బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి బదోని 22 బాల్స్లో 35, సెకండ్ హైయెస్ట్ వచ్చి మిచిల్ మార్స్ 24 బాల్స్లో 34, పూరన్ 15 బాల్స్లో 27, డేవిడ్ మిల్లర్ 16 బాల్స్లో 24 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. బోల్ట్ 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. జాక్స్ 2 ఓవర్స్ వేసి 18 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. బాష్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ అంటే మ్యాచ్ నెంబర్ 45 యొక్క రిజల్ట్ ఏంటంటే 54 రన్స్ తేడాతో గెలిచింది ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ పై. అలాగే ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ యొక్క సమ్మరీ కూడా చూద్దాము. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 46 యొక్క సమ్మరీ చూద్దాము. ఈ మ్యాచ్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్లో 162 రన్స్ మాత్రమే చేయగలిగింది, 8 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ వచ్చి రాహుల్ 13 బాల్స్లో 41, స్టబ్స్ 18 బాల్స్లో 34, పోరెల్ 11 బాల్స్లో 28, డూప్లెసిస్ 26 బాల్స్లో 22 రన్స్. ఆర్సీబీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. హెజ్లీవుడ్ 4 ఓవర్స్లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. కునాల్ పాండ్యా 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దయాల్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క టార్గెట్ 163 రన్స్. అందుకు రిప్లై గాను ఆర్సీబీ 18.3 ఓవర్స్లోనే 165 రన్స్ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే కునాల్ పాండ్యా 47 బాల్స్లో 73 రన్స్ నాట్అవుట్. కోహ్లీ 47 బాల్స్లో 51 రన్స్. టీమ్ డేవిడ్ 5 బాల్స్లో 19 రన్స్ నాట్అవుట్. బెతేల్ 4 ఓవర్స్లో 12 రన్స్. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అక్షర్ పటేల్ 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. చమీరా 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 46 యొక్క రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ 6 వికెట్ తేడాతో గెలిచింది. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. ఈ 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత పాయింట్ టేబుల్ని అప్డేట్ చేశారు. ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి లక్నో సూపర్ జైంట్స్ మధ్య. ముంబై ఇండియన్స్ గెలిచింది కాబట్టి ముంబై ఇండియన్స్ ప్రస్తుతానికి టాప్ 3లో ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 4 ఓడిపోయింది. మొత్తం వచ్చి 12 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి.
నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ యొక్క పొజిషన్ చూసుకుంటే నెంబర్ 6th ప్లేస్లో ఉంది లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 5 ఓడిపోయింది. మొత్తం 10 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ వచ్చి ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు ఆర్సీబీ టాప్లోకి వెళ్ళిపోయింది ఈరోజు గెలిచింది కాబట్టి. ఆర్సీబీ ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 7 గెలిచింది, 3 ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఢిల్లీ వచ్చి 4th ప్లేస్లో ఉంది. ఢిల్లీ 9 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయి 12 పాయింట్స్తో టాప్ 4లో ఉంది ఢిల్లీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఐపీఎల్ రోజు టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. అలాగే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఒక టీంకి మినిమం 16 పాయింట్స్ ఉండాలి. ఈ సీజన్లో ప్లే ఆఫ్కి ఏ టీమ్స్కి ఛాన్స్ ఉందో చూద్దాము. నెక్స్ట్ నెంబర్ 1 ప్లేస్లో ఆర్సీబీ ఉంది. 14 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఇంకా ఆర్సీబీ 4 మ్యాచ్లు మిగిలి ఉంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో గుజరాత్ టైటన్స్. ఇప్పుడు దాకా ఈ సీజన్లో 8 మ్యాచెస్ ఆడింది, 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా గుజరాత్కి 6 మ్యాచెస్ ఉన్నాయి. జస్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 3rd ప్లేస్లో ఉంది. 10 మ్యాచెస్ ఆడింది ఆల్రెడీ. 12 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ఇంకా 4 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నెంబర్ 4లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా 9 మ్యాచెస్ ఆడింది, 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. ఢిల్లీకి ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లు నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రం ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. నెక్స్ట్ 5th ప్లేస్లో పంజాబ్ ఉంది. పంజాబ్కి ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 11 పాయింట్సే ఉన్నాయి. పంజాబ్కి ఇంకా 5 పాయింట్స్ కావాలి, అంటే దాదాపు 3 మ్యాచ్లు గెలవాలి. ఇంకా పంజాబ్కి మిగిలిన మ్యాచ్లు 5 మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడింది, 10 పాయింట్సే ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 6 పాయింట్స్ కావాలి. లక్నో సూపర్ జైంట్స్కి ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 3 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ వచ్చి కోల్కతా. కోల్కతా ఈ సీజన్లో ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 7 పాయింట్సే ఉన్నాయి. కోల్కతా ఇంకా 9 పాయింట్స్ కావాలి. కోల్కతాకి మిగిలి ఉంది ఇంకా 5 మ్యాచ్లు మాత్రమే. 5 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. కోల్కతా 5 మ్యాచ్లు 1 మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాకా ఈ సీజన్ 9 మ్యాచెస్ ఆడితే 6 పాయింట్స్ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి ఇంకా 10 పాయింట్స్ కావాలి. ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లు గెలవాలి. 1 మ్యాచ్ ఓడిపోయినా ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండదు. ఆర్ఆర్ ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడింది, 4 పాయింట్సే ఉన్నాయి. ఆర్ఆర్కి ఇంకా 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మిగిలి ఉంది 5 మ్యాచ్లే. దాదాపు ఆర్ఆర్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ లేనట్టే. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచెస్ ఆడింది ఇప్పుడు దాకా, 4 పాయింట్స్ ఉన్నాయి. చెన్నైకి ఇంకా 12 పాయింట్స్ కావాలి. చెన్నైకి ఇంకా 5 మ్యాచ్లు ఉంది. 5లో 10 పాయింట్స్ వచ్చినా కానీ ప్లే ఆఫ్కి క్వాలిఫై కాదు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ లేనట్టే. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్లో జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ జరగబోతుంది. ఐపీఎల్ మ్యాచెస్ అన్ని లైవ్ చూడండి, జియో హాట్స్టార్ లైవ్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.